మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 2 లక్షణాలు చెప్పుకుందామండి. మరి ఏంటంటే, ఒక గెద్ద కోసం, ఒక పౌరము కోసం. పౌరం లక్షణాలు ఎలాగుంటాయి, గెద్ద లక్షణాలు ఎలాగుంటాయి? గెద్ద ఏం చేస్తుందంటే అమ్మా, గెద్ద ఎక్కడైనా కోడి పిల్లలతో శుభ్రంగా మేపుకుందరని చూస్తుంది. కోడి అక్కడ పిల్లలు ఏం చేస్తాయి, తల్లి దగ్గరే తిరుగుతూ 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 తింటాయి. ఏదైనా వస్తే తల్లి కాపాడుకోవడానికి. గద్ద ఏం చేస్తుంది, ఎక్కడ ఏ పిల్ల ఇడిసిపోతుందా, ఆ పిల్లని తండ్రికి పోదామా అని ఆలోచనగా చూస్తుంది. గద్ద ఏం చేస్తుందమ్మా, ఒంటరిగా ఉన్న కోడి పిల్ల ఎత్తుకుపోతుంది. సాతాను గారి గట్ట ఎవరు బాగా భర్తలు ఎదుగుతున్నారు, కుమార్తె గాని కుమారుడు గాని, ఏ కుటుంబం బాగా భర్తలు ఎదుగుతుందో కొండేస్తాడమ్మా. సాతాను గారు కొండేస్తాడు. కొమ్మ ఆ ఇంట్లో ఏం చేస్తాడంటే ఈ పిల్లలకు కొడతాడు, గొడవలు పుట్టిస్తాడు, తలంకారు పుట్టిస్తాడు. అమ్మ సాతాను గారు పడేది. అమ్మ కుమారుల్లో కోపం రప్పిస్తాడు, ఓ కుమార్తెలో కోపం రప్పిస్తాడు, చిరాకు రప్పిస్తాడు. అమ్మ దేవుడు సాతాను గారు చేసిన లక్షణాలు పావురేం లక్షణాలు ఎలాగుంటాయంటే అమ్మా, పావురే దాని ఒళ్ళంతా తెల్లగా ఉంటది, దాని మనసు అంతా తెల్లగా, దాని చూపు అంతా నిమ్మలం, దాని నడకంతా నిమ్మలం. పౌరమా నీ మనసు ఎంత నిమ్మలమో, పౌరమా నీ మనసు ఎంత నిమ్మలమో. హల్లెలూయా. అమ్మ యేసు ప్రభు వారు ఏంటంటే, నలిగిన హృదయాల్ని, పాడైపోయిన వాళ్ళని బాగు చేస్తాడు. అప్పుల్లో ఉన్నవాడిని, బాధల్లో ఉన్నవాడిని చెయ్యి పట్టుకుంటాడమ్మా. రోగాల్లో ఉన్నవాడిని స్వస్థపడతాడు దేవుడు. అమ్మ పావురం ఉన్న లక్షణం కట్టే అదేనమ్మా. అమ్మ యోహాను గారి మీదకి పరిశుద్ధాత్మగా వచ్చాడు దేవుడు, యోహాను గారు గుర్తించాడు. అమ్మ ఈ కొద్ది మాటలు మన పరిశుద్ధ పరలోకానికి తండ్రి ఇనును కాక, ఎన్నో వారికి మేలులు జరుగును కాక, కార్యాలు జరుగును కాక. హల్లెలూయా, ఆమేన్.